హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి కొంగరకల అంటూ మనకి 2 వర్డ్స్ ఓఆర్ఆర్కి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి గ్రీన్ సిటీ ఎస్టేట్స్ వాళ్ళది డ్యూక్స్ కౌంటీ ప్రాజెక్ట్ వచ్చిందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. సో మనకి ఇది వచ్చేసి 2 వర్డ్స్ మనకి కొంగరకల అంటూ బొంగళూరు జంక్షన్ 2 వర్డ్స్ ఓఆర్ఆర్కి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్డు. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్కే మనకి ఈ గ్రీన్ సిటీ డ్యూక్స్ ప్రాజెక్ట్ అనేది ఉందండి. సో నేను మీకు వీడియోలో అయితే నేను క్లియర్గా వాట్ ఈజ్ వాట్ అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో ఎన్ని స్క్వేర్ యార్డ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది, సో మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ మనకి సేల్కి ఉంది అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తానండి. సో ఇది వచ్చేసి మనకి ఇందులో మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 లాగా వీళ్ళైతే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో ప్రజెంట్ మన దగ్గర అయితే ఫేజ్ 3లో మనకు ఒక వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే వచ్చింది. సో మీరు చూస్తుంది వచ్చేసి ఎంట్రన్స్ పాయింట్ అండి, ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ చూపిస్తున్నాను మీకు. సో ఇందులో నుంచి మనకి హై టెన్షన్ లైన్ కూడా వెళ్ళిందండి. బట్ మనం చూపించేటువంటి ప్లాట్ లొకేషన్కి అయితే హై టెన్షన్ ఎఫెక్ట్ అయితే లేదండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. సో మనకు వచ్చినటువంటి ప్లాట్ వచ్చేసి ఫేజ్ 3లో ఉంటుందండి. సో మీరు చూస్తుంది వచ్చేసి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 లేఅవుట్ అండి ఇప్పుడు మీరు చూసేది. సో నేను మీకు ఫేజ్ 3 లేఅవుట్ ఈ వీడియోలోనే ఎండింగ్ వరకు నేను మీకు అయితే చూపించగలను. సో ప్రజెంట్ ప్రాజెక్ట్ అయితే చాలా మెయిన్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. ప్రాజెక్టు చాలా దగ్గరగా ఉంటుంది మనకి ఓఆర్ఆర్కి, బొంగళూరు జంక్షన్కి అండ్ మనకు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది కాబట్టి సో మనకి ప్రాజెక్ట్లో మనకి ఇంకా మల్టిపుల్ ప్రాపర్టీస్ అయితే రాబోతున్నాయండి. ప్రస్తుతానికైతే 2 ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ కమ్ హై టెన్షన్ లైన్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి మాస్టర్ ప్లాన్లో కూడా ఉంటుంది. సో ప్రాజెక్ట్ అయితే చాలా ప్రీమియంగా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫేజ్ 1 అప్రాక్సిమేట్లీ మనకు ఒక 30 ఎకర్స్లో డెవలప్మెంట్ చేశారు అండ్ ఫేజ్ 2 ఆల్సో సేమ్ థింగ్ అండి, 30 ఎకర్స్ వరకు ఉంటుంది. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే కనుక సో 100% ఇందులో అయితే పెట్టుకోవచ్చు అండి. దట్టు అంతేకాకుండా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా రీసేల్ ప్లాట్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా రీసేల్ ప్లాట్స్ సేల్ చేయాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఛానల్ తరఫున మేము కూడా ఈ ప్లాట్స్ అనేది రీసేల్ చేయడం జరుగుతుందండి. సో ఈ లొకేషన్లో మన దగ్గర అయితే మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో మల్టిపుల్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. సో మినిమం సైజ్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి అప్ టు 400 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే మనకి ఫ్రమ్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి టువర్డ్స్ కొంగరకల నుంచి టువర్డ్స్ మంగళపల్లి, సో బొంగళూరు జంక్షన్, ఈ కనెక్టివిటీ ఈ గోల్డెన్ ట్రయాంగిల్ లొకేషన్లో అయితే మనకు ప్రాపర్టీస్ అయితే ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి మినిమం ప్రైస్ అనేది 15,000 నుంచి ఉన్నాయండి, 15,000 నుంచి అప్ టు మనకు 25,000 వరకు కూడా ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. కంప్లీట్ రీసేల్ ప్లాట్స్ ఉన్నాయండి ఈ లొకేషన్లో. సో మెయిన్గా మనం చూపించేది మొత్తం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం నియర్ బై మనకి తుక్కుగూడ బొంగళూరు జంక్షన్, మనకి బెంగళూరు హైవే, సో ఇలాంటి లొకేషన్స్లో మనం అయితే ప్రాపర్టీస్ రీసేల్ చేయడం జరుగుతుందండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మీకు కంప్లీట్ ప్రాజెక్ట్ కండిషన్ అయితే నేను మీకు చూపిస్తున్నానండి. ప్రాజెక్ట్ కండిషన్ ఇది. సో ప్రాజెక్ట్ అయితే చాలా వెల్ డెవలప్మెంట్స్ అయినటువంటి ప్రాజెక్ట్స్ అండి. గ్రీన్ సిటీ ఎస్టేట్స్ అంటే ఎవరికైనా కూడా 100% అష్యూరెన్స్ ఉన్నటువంటి కంపెనీ, 100% డెవలప్మెంట్స్ చేస్తుంది అన్న నమ్మకం ఉన్నటువంటి కంపెనీ అండి. సో మనకు ఈ ప్రాజెక్ట్లో అయితే 183 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. సో ఇందులో ఈ మెయిన్ ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. సో మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా కొన్ని చోట్ల మనకి 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారు అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో మనకి ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ అండి. మనకి ఫేజ్ 3, ఫేజ్ 4 అనేది లోపలికి ఉంటాయి. సో నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్ 183 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఉందండి. నేను మీకు ప్రైస్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నాట్ ఇన్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే మాకు ఓనర్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను ఇంకా చెప్పలేదు. సో ఖచ్చితంగా 100% అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రైస్ అయితే మెన్షన్ చేస్తానండి.
సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో అయితే ప్రస్తుతానికి మన దగ్గర ప్లాట్స్ అయితే అవైలబుల్ లేవండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికన్నా ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేసి మాకు డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. సో ప్రాజెక్ట్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకు ఈ ప్రాజెక్ట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి హార్డ్లీ మనకి 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫాక్స్కాన్ ప్రాజెక్ట్ కూడా సేమ్ ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్కి. సో మనకు ఇటు కూడా చూశారు కదా, ఇది కూడా మనకి మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది కూడా మాస్టర్ ప్లాన్ రోడ్డే, ఒక విధంగా 100 ఫీట్ రోడ్డు. సో మనం ఇప్పుడు ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నామండి. సో నేను చెప్పినటువంటి ఫేజ్ 3 ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ఫేజ్ 3 ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను షేర్ చేస్తానండి వీడియోలో. సో ఇది ఇప్పటివరకు మీరు చూసిందంతా కూడా ఫేజ్ 1 అండి, ఫేజ్ 2 ప్రాజెక్ట్ అండి. సో ఫేజ్ 4 కూడా ఉంది, బట్ మనకు ఫేజ్ 4 అవసరం లేదు కాబట్టి మనం డైరెక్ట్గా ఫేజ్ 3 దగ్గరికి వెళ్ళిపోతాము. సో ఇదంతా కూడా ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ అండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు, చాలా వెల్ డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. కొంగరకలానికి నియర్ బై ఎవరికైతే ప్లాట్స్ కావాలో ఈ ప్రాజెక్ట్లో సజెస్ట్ చేసుకోండి అండి. ఎందుకంటే డెవలప్మెంట్స్ ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్ అయితే సజెస్ట్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి మాస్టర్ ప్లాన్ రోడ్డు, 100 ఫీట్ రోడ్ అండి, ఇది మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో మనకి ఇది ఫేజ్ 3 ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి, ఫేజ్ 3 ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఇది. సో ఇది మొత్తం కూడా ఫేజ్ 3, మనకు ఫేజ్ 1 ఫేజ్ 2 మనం ఎంట్రన్స్లో చూసాము. ఫేజ్ 3 అక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఫేజ్ 3 అనేది డెవలప్మెంట్స్ చేశారండి. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి. మనకి ఇందులో కూడా మనకి 100 ఫీట్ రోడ్ హై టెన్షన్ లైన్ రోడ్ ఉంది. సో బట్ ఏంటంటే అది మనకి ప్రజెంట్ ఉన్నటువంటి ప్లాట్స్కి అయితే ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదండి. సో మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఫాక్స్కాన్ కానీ, తుక్కుగూడ కానీ, ఆర్జీఐ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, సో చాలా ప్రైమ్ లొకేషన్లో అంటే ప్రీమియంగా మనకి ప్రాజెక్ట్కి అయితే చాలా నియర్ బై ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. సో మనకు ఇటు పక్క చూసుకుంటే ఇబ్రహీంపట్నం సాగర్ హైవే దగ్గర ఉంటుంది. దట్ ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైతే మనకు ఫార్మాసిటీకి కూడా కొద్దిగా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో 183 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే మనకి ఇందులో సేల్కి వచ్చిందండి. సో ఇప్పుడు మీరు చూసేది ఫేజ్ 3 ప్రాజెక్ట్ అండి, గ్రీన్ సిటీ ఎస్టేట్స్ డ్యూక్స్ వాళ్ళది ఫేజ్ 3 ప్రాజెక్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో ఇందాక మీరు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 నేను అగైన్ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి నేను అగైన్ నేను మీకు రిపీట్ చేయడం జరుగుతుందండి, ప్లీజ్ డోంట్ మైండ్. సో ఇందులో కూడా ఈ ఫేజ్ 3 అనేది మొత్తం మనకు ఇది కూడా హార్డ్లీ ఒక 25 to 30 ఎకర్స్ వరకు ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ కూడా. సో డెవలప్మెంట్స్ అయితే చాలా ప్రాపర్గా చేశారు. ప్రతి బ్లాక్ కూడా ఒక పవర్ యూనిట్ ఇచ్చారు, మనకి డ్రైనేజ్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ ఉంది, ఆల్ ఆర్ వర్కింగ్ అండి ఇవన్నీ కూడా. సో ప్రాజెక్ట్ అయితే చాలా ప్రీమియంగా ఉంటుందండి. డ్యూక్స్ ప్రాజెక్ట్ అంటే ఎవరైనా కూడా కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు అండి ప్లాట్స్. సో ఇవి మనకి డీటెయిల్స్ అండి. సో ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.